హాయ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు జాఫర్. ఈరోజు మనం ఏపీ సెట్ 2021 మరియు యూజీసీ నెట్ 2021 సంబంధించినటువంటి పేపర్ 1 జనరల్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ చేస్తున్నాము. ఇలాగే మనం జనరల్ పేపర్కి సంబంధించినటువంటి అన్ని యూనిట్స్ మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ కూడా మనం మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి సబ్ టాపిక్స్లోకి వెళ్ళి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది మనం ఈ ఛానల్ ద్వారా డిస్కస్ చేయబోతున్నాము. కాబట్టి అందరూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఏపీ సెట్ 2021 మరియు యూజీసీ నెట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ ఛానల్లో పోస్ట్ చేయబడే ప్రతి వీడియోని క్లియర్గా చూడండి. సో దట్ తప్పకుండా మీ ఏపీ సెట్ మరియు యూజీసీ నెట్ జనరల్ పేపర్ ఏదైతే ఉందో మంచి మార్కులతో క్వాలిఫై కావడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా మనకు జనరల్ పేపర్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్. సో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి మనం ఫస్ట్ లెసన్ ఈరోజు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే టీచింగ్ యాప్టిట్యూడ్ లెసన్ 1. సో కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్. కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి, అసలు టీచింగ్ అంటే ఏంటి? టీచింగ్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే టీచింగ్ లెర్నింగ్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ two or more persons who influence each other by their ideas and learn something in the process of interaction. So teaching and learning అనేది ఒక కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more persons. సో ఇద్దరి మధ్య కానీ ఎక్కువ జనాల మధ్య కానీ ఉన్నటువంటి ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ కమ్యూనికేషన్ జరగడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేసుకుంటారు అనమాట. సో టీచింగ్ లెర్నింగ్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more persons who influence each other by their ideas and learn something in the process of interaction. సో ఈ ఇంటరాక్షన్ అనే ప్రాసెస్ ద్వారా ఐడియాస్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ద లెర్నర్, టీచర్, కరికులం అంటే ఈ మూడు లెర్నర్, టీచర్, కరికులం అనే ఈ మూడు అండ్ అనదర్ రిలేటెడ్ వేరియబుల్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే టు అటైన్ సమ్ ప్రీడిఫైన్డ్ గోల్స్. సో ఒక ప్రీడిటర్మైన్డ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడానికి మనకు ఉన్నటువంటి కాంపోనెంట్స్ వచ్చేసి లెర్నర్, తర్వాత టీచర్, తర్వాత కరికులం. ఈ మూడింటి ప్రాపర్ ఆర్గనైజ్డ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో వీటిని మనం టీచింగ్ కిందకి కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత టీచింగ్ కెన్ బి అనలైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్ ఎట్ 3 levels. So namely component teaching skill, general teaching behavior and specific teaching behaviors. సో ఇదండి కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్. సో టీచింగ్ అంటే ఏంటి? టీచింగ్ అంటే 2 or more persons who influence each other by their ideas and learn something in the process of interaction. సో ఈ ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో ఇద్దరు లేదా ఎక్కువ మంది కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు నాలెడ్జ్ అక్వైర్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ద లెర్నర్, టీచర్, కరికులం, ఈ లెర్నర్, టీచర్, కరికులం ఈ మూడు ప్రాపర్ ఆర్గనైజ్ వేలో అరేంజ్ చేసి ఇచ్చేదాన్ని మనం
ఒక ప్రీ డిఫైన్డ్ గోల్ని అటైన్ చేయడం కోసం ఈ టీచింగ్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకుని రావడం జరుగుతుంది. టీచింగ్ కెన్ బి అనలైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచర్ బిహేవియర్ ఎట్ 3 levels. సో టీచింగ్ అనేది మనం ఎలా అనలైజ్ చేయొచ్చు అంటే టీచర్ బిహేవియర్ని 3 లెవెల్స్లో మనం అబ్జర్వ్ చేయడం ద్వారా అనలైజ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అవి ఏంటంటే కాంపోనెంట్ టీచింగ్ స్కిల్ అనేది ఒకటి, అలాగే జనరల్ టీచింగ్ బిహేవియర్ అనేది ఒకటి, స్పెసిఫిక్ టీచింగ్ బిహేవియర్ అనేది ఒకటి. సో కాంపోనెంట్ టీచింగ్ స్కిల్ అనేది వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అలాగే జనరల్ టీచింగ్ బిహేవియర్ అండ్ స్పెసిఫిక్ టీచింగ్ బిహేవియర్స్, ఈ మూడు ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ దీస్ 3 levels we can analyze a teacher's behavior. సో అదండి. తర్వాత వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. సో ఆబ్జెక్టివ్స్ టీచింగ్ సంబంధించి మనకు ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, దీంట్లో 2 types ఉన్నాయి. ఒకటి వచ్చేసి జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్, సెకండ్ వచ్చేసి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. సో జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి టు డెవలప్ ఆల్రౌండ్ పర్సనాలిటీ of the learner through the curriculum. సో ఆల్రౌండ్ పర్సనాలిటీ అనేది డెవలప్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి టు షేప్ ది బిహేవియర్ ఆఫ్ ద లెర్నర్. ఆ లెర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిహేవియర్ని మనం షేప్ చేయడం అనేది ఇన్ డిజైర్డ్ డైరెక్షన్లో, అది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ కిందకి వస్తుంది. తర్వాత టు హెల్ప్ ద స్టూడెంట్ టు అడ్జస్ట్ అండ్ లివ్ హార్మోనియస్లీ ఇన్ ద న్యూ సిచ్యువేషన్ అండ్ ఎన్వైరన్మెంట్. స్టూడెంట్ అనే అతను ఒక న్యూ ఎన్వైరన్మెంట్లో, న్యూ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అతను ఈజీగా అడ్జస్ట్ అవడానికి మరియు ఈజీగా మింగిల్ అవడానికి కూడా మనం ఈ టీచింగ్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్ టు లెర్న్ అండ్ థింక్ ఫర్ దెమ్సెల్ఫ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ యొక్క ప్రాబ్లమ్స్ని అతను ఓన్గా సాల్వ్ చేసుకోవడానికి అతనికి ఆ క్యాపబిలిటీని మనం ఇంకల్కేట్ చేయడం. అలాగే టు అక్వైంట్ ద స్టూడెంట్ విత్ ద కంటెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ టు బి టాట్. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ టీచర్గా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది స్టూడెంట్కి క్లియర్ కట్గా అర్థమయ్యేటట్లు, ఆ ఇన్ఫర్మేషన్ని మొత్తం తను గ్రాబ్ చేసేటట్లు ఇవి మనకు ఉన్నటువంటి జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది టీచింగ్. సో ఇవి జనరల్ ఉంటే మరి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఏంటి? స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అంటే మనకు టు డెవలప్ క్రిటికల్ అండ్ లాజికల్ థింకింగ్. సో ఏదైనా ఒక విషయం గురించి మనం చదివేటప్పుడు కానీ విన్నప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, దీన్నే క్రిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ అని చెప్తున్నాం. సో ఈ క్రిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ అనే ఒక హ్యాబిట్ని మనం స్టూడెంట్కి అందివ్వడం. అలాగే టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్టడీ, స్టూడెంట్కి చదువు మీద ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగించడం. తర్వాత టు డెవలప్ అండర్స్టాండింగ్, ఏదైనా ఒక విషయం పైన ఒక పరిజ్ఞానం, ఒక అండర్స్టాండింగ్ అనేది మనం ఇవ్వడం. తర్వాత టు డెవలప్ నాలెడ్జ్, సో ఈ జ్ఞానాన్ని మనం అందివ్వడం. సో ఇవి మనకు స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. సో టీచింగ్ ఆబ్జెక్టివ్స్లో మనకు 2 types ఆఫ్ టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్, రెండోది వచ్చేసి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. సో జనరల్లో ఏమున్నాయనేది మనకు ఈ పాయింట్స్ ద్వారా తెలుస్తుంది. అలాగే స్పెసిఫిక్ అనే దాని గురించి ఈ పాయింట్స్లో మనకు తెలుస్తుంది. తర్వాత వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్? సో ఒక టీచర్ యొక్క రోల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి? ఫెసిలిటేటింగ్ స్టూడెంట్స్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు లెర్న్ వితౌట్ డైరెక్ట్లీ ఇన్స్ట్రక్టింగ్ దెమ్ ఆన్ అ న్యూ కాన్సెప్ట్. సో ఒక కొత్త కాన్సెప్ట్ గురించి స్టూడెంట్స్కి
ఒక న్యూ కాన్సెప్ట్ గురించి డైరెక్ట్గా స్టూడెంట్కి చెప్పడం కన్నా ముందే వాటి గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. తర్వాత బీయింగ్ సెన్సిటివ్ టు ది ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. సో క్లాస్ మనం స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు వారి యొక్క ఎవరు సెన్సిటివ్ కాదు అనే ఒక బేసిక్ ఐడియా పెట్టుకొని బీయింగ్ సెన్సిటివ్ టు ద ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో వారు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు కాబట్టి వారికి మనం వారితో మనం సెన్సిటివ్గా ఉండడం, మంచి రిలేషన్ని బిల్డ్ చేయడం. తర్వాత ప్రొవైడింగ్ అథెంటిక్ రియల్ వరల్డ్ అండ్ కాంటెక్చువల్ టాస్క్. సో మనం ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అది రియల్ వరల్డ్కి రిలేటెడ్గా మరియు మనం ఏదైతే టాపిక్ డిస్కస్ చేసామో ఆ టాపిక్ రిలేటెడ్గా కంటెక్చువల్గా ఉండేటట్లు ఇవ్వడం. తర్వాత ప్రొవైడింగ్ యాజ్ మెనీ మెటీరియల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ది ఇమీడియట్ ఎన్వైరన్మెంట్ యాజ్ పాసిబుల్. సో ఒక కాన్సెప్ట్ని మనం చెప్పిన తర్వాత వాటికి సంబంధించినటువంటి మనం మెటీరియల్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ మనకు అవైలబుల్ సోర్సెస్తో ఏవైతే ఉన్నాయో వాటిన్నిటిని కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం. మ్యానిపులేటింగ్ మెటీరియల్స్ అండ్ ఈవెంట్స్ సో దట్ స్టూడెంట్ కెన్ గ్యాదర్ మోర్ ఎక్స్పీరియన్స్. సో ఒక టాపిక్ మీద మనం ఒక డిఫరెంట్ కేస్ స్టడీస్ అనేవి ఇచ్చి దాని ద్వారా స్టూడెంట్కి మంచి ఎక్స్పీరియన్స్ అనేది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం. తర్వాత ప్రొవైడింగ్ రియల్ వరల్డ్ కంటెక్స్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్స్ రాదర్ దాన్ ప్రీ డిటర్మైన్డ్ ఇన్స్ట్రక్షనల్ సీక్వెన్స్. సో జనరల్గా థియరిటికల్గా థియరీ బేస్డ్ క్లాసెస్ కాకుండా రియల్ వరల్డ్ రిలేటెడ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేది ఇవ్వడం. తర్వాత ఫోకసింగ్ ఆన్ రియలిస్టిక్ అప్రోచెస్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయడం. తర్వాత ప్రొవైడింగ్ ఆర్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ టు కమ్ అవుట్ విత్ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ ఆర్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ వెన్ ఎంగేజ్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం కూర్చున్నప్పుడు స్టూడెంట్ నుంచి మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ అనేది వచ్చేటట్లు మనం వాళ్ళని ట్రైన్ చేయడం. డిఫరెంట్ యాంగిల్స్లో ఒక క్వశ్చన్కి ఆర్ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఐడెంటిఫై చేసే ఒక కేపబిలిటీ అనేది వాళ్ళకు ఇంకల్కేట్ చేయడం. తర్వాత అలోయింగ్ స్టూడెంట్స్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ టు రైజ్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్. సో ఒక టాపిక్ గురించి మనం చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం మరియు ఆ క్వశ్చన్స్లో కూడా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ని రైజ్ చేయడం. తర్వాత పోస్టింగ్ రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్. ఆ రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ అనే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాస్టర్ చేయడం, దాన్ని మనం ఎన్ఫోర్స్ చేయడం బై రైజింగ్ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్. ఏదైనా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ ఏదైనా రైజ్ చేయడం ఇండైరెక్ట్లీ బట్ పుట్ ప్రెజర్ టు థింక్ ఎఫెక్టివ్లీ. సో అలాగే ఏదైనా వాళ్ళకు ఒక క్వశ్చన్ చెప్పి మనం వాటికి ఆన్సర్ ఇవ్వమని చెప్పి సో దట్ అక్కడ వాళ్ళు ఫోర్స్ఫుల్గా థింక్ చేసి దాన్ని ఆన్సర్ ఇవ్వడం కోసం అలా క్వశ్చన్స్ రైజ్ చేయడం. అలాగే సపోర్టింగ్ కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో స్టూడెంట్స్కి మధ్య ఒక కోఆపరేటివ్ మరియు కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం. అలాగే కనెక్టింగ్ ది యాక్టివిటీస్ ఇన్ ది స్కూల్ విత్ దోస్ అవుట్ సైడ్ ద స్కూల్. సో ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి రియల్ ప్రాబ్లమ్స్ ఏంటి, రియల్ వరల్డ్లో అది ఎలా ఉందనేది అవుట్ సైడ్ ద స్కూల్ ఏదైతే ఉందో అది రిలేట్ చేసుకునేటట్లు మనం ఆ రెండు బయటి ఎక్స్పీరియన్స్ మరియు క్లాస్లో చెప్పేటువంటి థియరిటికల్ కాన్సెప్ట్స్ని రిలేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేయడం. తర్వాత ఎంకరేజింగ్ సెల్ఫ్ అనాలిసిస్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ లెర్నింగ్ ప్రాసెస్. ఆ స్టూడెంట్స్ ఏదైతే వాళ్ళ ఎడ్యుకేషన్ ఉందో వారికి సంబంధించినటువంటి సెల్ఫ్ అనాలిసిస్ మరియు సెల్ఫ్ అసెస్మెంట్ అనేది
వాళ్ళ ప్రోగ్రెస్ గురించి వాళ్ళే చెక్ చేసుకునే విధంగా వాళ్ళని ట్రైన్ చేయడం. సో ఇవి మనకు రోల్స్ ఆఫ్ టీచింగ్ కిందకి వస్తాయన్నమాట. సో ఇదండి. సో ఈరోజు మనం ఫస్ట్ క్లాస్లో భాగంగా ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి, టీచింగ్ అంటే ఏమన్నా, టీచింగ్ ఇస్ ఎ లెర్నింగ్, ఇస్ ఎ కమ్యూనికేషన్ ప్రాసెస్ బిట్వీన్ వన్ ఆర్ టూ పర్సన్స్ హూ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ బై దేర్ ఐడియాస్ అండ్ లెర్న్ సంథింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్. సో ఇద్దరు కానీ లేకుంటే ఎక్కువ మంది కలిసి కమ్యూనికేషన్ ద్వారా ఐడియాస్ని షేర్ చేసుకొని ఒక ఇంటరాక్షన్ ద్వారా ఐడియాస్ షేర్ చేసుకోవడాన్ని మనం టీచింగ్ అని చెప్తున్నాము. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్, ఇది ఒక ప్రాసెస్ దీంట్లో లెర్నర్, టీచర్, కరికులం అనేవి ఒక ఆర్గనైజ్ అండ్ సిస్టమాటిక్ వేలో అరేంజ్ చేసి ఒక ప్రీ డిటర్మైన్డ్ గోల్ని అచీవ్ చేయడం కోసం అరేంజ్ చేసినటువంటి సిస్టమాటిక్ ఆర్డర్ అని చెప్పి దాన్ని మనం టీచింగ్గా చెప్పడం జరిగింది. టీచింగ్ కెన్ బి అనలైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచర్ బిహేవియర్. ఆ టీచర్ బిహేవియర్ బేసిస్ మీద మనం టీచింగ్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అవి వచ్చేసి మనం ఇక్కడ చెప్పడం జరిగింది: కాంపోనెంట్ టీచింగ్ స్కిల్స్, జనరల్ టీచింగ్ బిహేవియర్స్ అండ్ స్పెసిఫిక్ టీచింగ్ బిహేవియర్స్. తర్వాత మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అనే దాని గురించి ఇక్కడ చూడడం జరిగింది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అంటే జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్, తర్వాత స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. సో జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ లో మనం ఏం నేర్చుకున్నాం అంటే, టు డెవలప్ ఆల్ రౌండ్ పర్సనాలిటీ ఆఫ్ ద లెర్నర్ త్రూ ద కరికులం ద్వారా ఒక స్టూడెంట్ ది పర్సనాలిటీ ఎలా ఉండాలనేది అదొకటి. తర్వాత టు షేప్ ద బిహేవియర్ ఆఫ్ ద లెర్నర్ ఇన్ డిజైర్డ్ డైరెక్షన్. సో చదువుకునే పర్సన్ బిహేవియర్ ఎలా మనం డైరెక్ట్ చేయాలనేది అది ఒకటి. తర్వాత టు హెల్ప్ ద స్టూడెంట్ టు అడ్జస్ట్ అండ్ లివ్ హార్మోనియస్లీ ఇన్ ద న్యూ సిచ్యువేషన్ అండ్ ఎన్వైరన్మెంట్. ఒక న్యూ సిచ్యువేషన్ లో కానీ న్యూ ఎన్వైరన్మెంట్ లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండేటట్లు మనం ఎట్లా చేయాలనే దాని గురించి. తర్వాత టు ఎంకరేజ్ ద స్టూడెంట్ టు లెర్న్ అండ్ థింక్ ఫర్ దెమ్సెల్వ్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో స్టూడెంట్స్ని మనం ఎంకరేజ్ చేసి వారికి వారే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి. తర్వాత టు అక్వైంట్ ద స్టూడెంట్ విత్ ది కంటెంట్ ఆఫ్ సబ్జెక్ట్ వి టాట్. ఏవైతే సబ్జెక్ట్ చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ గ్రహించే విధంగా. ఇవి మనకు జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది లెర్నింగ్, జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది టీచింగ్ ఏవైతే మనం చెప్పాలనుకుంటున్నామో అవి. తర్వాత ద స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది టీచింగ్ అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి టు డెవలప్ క్రిటికల్ అండ్ లాజికల్ థింకింగ్. సో ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి క్రిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ అంటే దాని డెప్త్గా మనం అర్థం చేసుకోవడం. సెకండ్ థింగ్ వచ్చేసి టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్టడీ. ఎప్పుడైతే మనకు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందో అప్పుడే మనం ఏదైనా త్వరగా చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్లో ఈ ఇంట్రెస్ట్ అనేది మనం క్రియేట్ చేయించాలి. తర్వాత టు డెవలప్ అండర్స్టాండింగ్, ఒక అర్థం చేసుకునే ఒక పరిజ్ఞానాన్ని మనం వాళ్ళలో పెంచాలి. అలాగే టు డెవలప్ నాలెడ్జ్, ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేది స్టూడెంట్ జరిగే విధంగా మనం చూడాలి. తర్వాత రోల్ ఆఫ్ ఎ టీచర్, ఒక టీచర్ బాధ్యత ఏంటి, టీచర్ స్టూడెంట్ సంబంధించినటువంటి ఎటువంటి బాధ్యతలు కలిగి ఉంటాడు. ఫస్ట్ వచ్చేసి ఫెసిలిటేటింగ్ స్టూడెంట్స్ ఇన్ దర్ ఎఫర్ట్ టు లెర్న్ వితౌట్ డైరెక్ట్లీ ఇన్స్ట్రక్టింగ్ దెమ్ ఆన్ ఎనీ న్యూ కాన్సెప్ట్. సో స్టూడెంట్స్ని ఎలా వాళ్ళకి ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఇచ్చినట్టు వారికి వారే అర్థం చేసుకునేటటువంటి ఒక కేపబిలిటీని ఇంకల్కులేట్ చేయించడం. తర్వాత బీయింగ్ సెన్సిటివ్ టు ది ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో వాళ్ళ పాత జ్ఞాపకాలను మరిపింపజేసి వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకుంటూ వాళ్ళతో సెన్సిటివ్గా బిహేవ్ చేయించడం. తర్వాత ప్రొవైడ్ అథెంటిక్ అండ్ రియల్ వరల్డ్ అండ్ కాంటెక్స్చువల్ టాస్క్. సో వాళ్ళకు ఒక టాపిక్ మీద ఎటువంటి అసెస్మెంట్స్ ఇచ్చినా కూడా అవి రియల్ వరల్డ్కి దగ్గరగా అంటే ప్రాక్టికల్ రిలేటెడ్గా మరియు ఆ టాపిక్ రిలేటెడ్గా కాంటెక్స్చువల్గా ఉండేటట్లు చూసుకోవడం. తర్వాత ప్రొవైడింగ్ యాజ్ మెనీ మెటీరియల్స్, ఒక టాపిక్ చెప్పిన తర్వాత వాటికి సంబంధించి యాజ్ మెనీ మెటీరియల్స్ ఎంత వీలైతే అన్ని మెటీరియల్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేయించాం. తర్వాత వాటికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళకు చూపించి వాళ్ళకు క్లియర్ కట్గా అర్థం చేసేటట్టు చేయడం. అలాగే వన్స్ ఒక టాపిక్ ఇచ్చిన తర్వాత డేటా మ్యానిపులేట్ చేసిన తర్వాత వాళ్ళకు
డిఫరెంట్ సినారియోస్ లో కేస్ స్టడీస్ లాగా ఎటువంటి రిజల్ట్స్ వస్తాయనేది వెరిఫై చేయించి దాని ద్వారా ఒక ఎక్స్పీరియన్స్ అనేది కలిగించడం. తర్వాత ప్రొవైడింగ్ రియల్ వరల్డ్ కాంటెక్స్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. సో మనం చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా రియల్ వరల్డ్ కి తర్వాత కాంటెక్స్చువల్ బేస్ కి దగ్గరగా ఉన్నట్టు చెప్పడం. తర్వాత రియలిస్టిక్ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయించడం, అలాగే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటట్లు వాళ్ళని తీర్చిదిద్దడం. తర్వాత ప్రొవైడింగ్ అండ్ ఎంకరేజింగ్ ది స్టూడెంట్స్ టు కమ్ అవుట్ విత్ మల్టిపుల్ రిప్రజెంటేషన్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఒకే ఆన్సర్ కాకుండా డిఫరెంట్ స్టూడెంట్ నుంచి డిఫరెంట్ ఒపీనియన్స్ తో మనకు మల్టిపుల్ ఆన్సర్స్ మల్టిపుల్ వేలో థింక్ చేసేటట్టు చేయడం. తర్వాత అలౌయింగ్ స్టూడెంట్ టు ఆస్క్ క్వశ్చన్స్. మనం ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్పినప్పుడు వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడిగేటట్లు మనం స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం. తర్వాత ఫోస్టింగ్ రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్. రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ అంటే ఏం లేదు, మనం ఒక కాన్సెప్ట్ గురించి చదివినప్పుడు మనమే ఒక క్వశ్చన్ రైజ్ చేసి దానికి ఆన్సర్ చెప్పమని స్టూడెంట్ అడిగినప్పుడు స్టూడెంట్ ఫోర్స్ఫుల్ గా దాన్ని ఆన్సర్ చెప్పడం కోసం థింక్ చేస్తారు. ఈ విధంగా మనం రిఫ్లెక్టివ్ వే ఆఫ్ టీచింగ్ ని అడాప్ట్ చేసుకోవడం. తర్వాత సపోర్టింగ్ కోఆపరేటివ్ అండ్ కొలాబరేటింగ్ లెర్నింగ్. సో స్టూడెంట్స్ మధ్య కోఆపరేటివ్ మరియు కొలాబరేటింగ్ లెర్నింగ్ అనేది ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయించడం. అలాగే కనెక్టింగ్ ది యాక్టివిటీస్ ఇన్ ద స్కూల్ విత్ దోస్ అవుట్ సైడ్ ద స్కూల్. సో మనం ఏదైతే క్లాస్ రూమ్ లో ఒక టాపిక్ గురించి చెప్తామో ఆ టాపిక్ రియల్ వరల్డ్ లో మనకు అవుట్ సైడ్ స్కూల్ ఎలా దాన్ని ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అనేది ఆ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం. అలాగే ఎంకరేజింగ్ సెల్ఫ్ అనాలిసిస్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. ఆ స్టూడెంట్ యొక్క ప్రతిభ ఎట్లుంది అనేది తనకు తానే అర్థం చేసుకునే విధంగా అతన్ని తీర్చిదిద్దడం. ఇవి మనకు రోల్స్ ఆఫ్ టీచర్ సంబంధించినటువంటి రోల్స్. సో ఇప్పటివరకు మనం ఈ టీచింగ్ సంబంధించినటువంటి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం 3 లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అనేటి ఏ లెవెల్స్ ఉన్నాయి, తర్వాత వాటి వివరాలు, తర్వాత టీచింగ్ అనే మెథడ్ అనేది ఎటువంటి మెథడ్స్ అనేది ప్లాన్ చేస్తారు, అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ టీచింగ్ ఏంటి, అలాగే టెక్నిక్స్ ఫర్ బెటర్ క్లాస్ రూమ్ డిసిప్లిన్ అంటే ఏంటి, అలాగే క్వాలిటీస్ ఫర్ ఎఫెక్టివ్ టీచర్స్, ఒక ఎఫెక్టివ్ టీచర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, అలాగే టీచింగ్ సంబంధించి డిఫరెంట్ స్కాలర్స్ ఎటువంటి డెఫినేషన్స్ ఇవ్వడం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఓకేనండి. సో ఇప్పటివరకు మీకు టీచింగ్ దాని గురించి బేసిక్ అవగాహన ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి, దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ మీరు ఈ వీడియోలోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఏపీ సెట్ మరియు యూజీసీ నెట్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్ ఎవ్రీ డే మీకు జనరల్ పేపర్ సంబంధించినటువంటి ఒక వీడియో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ లెవెల్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పోస్ట్ చేసి మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు అక్టోబర్ ఎగ్జామ్ టైంకి జనరల్ పేపర్ అనేది పూర్తిగా క్లియర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.